కోడి పందాల్లో మీసం మెలేసిన ఉపసభాపతి స్థానం నుంచి ఆర్డర్ వేసిన కటౌటే కాదు ఆయన రూటే వేరు. మంచి మాటలు ఓపిగ్గా చెప్పాల్సిందే, అయినా వినకపోతే కొరడా తీయాల్సిందే. తన నియోజకవర్గంలో అదే పనిలో ఉన్నారు ట్రిపుల్ ఆర్. ఒకవైపే చూడమంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చెత్త వేశారో చెమడ వలవను కానీ చేతి చమరు వదిలిస్తా అంటున్నారు. ఇందుకీ రాజుగారు తన నియోజకవర్గంలో జారీ చేసిన తాజా హుకుం ఏంటి? పంచె కట్టినా కిరీటం పెట్టినా డైలాగ్ చెప్పినా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినా ఈ రాజుగారు యమజోరు. సుయోధనుడిగా ఆ మధ్య ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఒక సెన్సేషన్. కళాపోషణే కాదు, ఆనా అంటూ సొంత నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రతినబూనారు ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. తన సొంత నియోజకవర్గంలో దానికోసం ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. స్పెషల్ ఆఫర్ ని అనౌన్స్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఉగాది నుంచే అందుబాటులోకి వస్తోంది ట్రిపుల్ ఆర్ స్పెషల్ ఆఫర్. అస్సలే రాజుగారి ఫర్మానా, మామూలుగా ఉండదుగా. ఫోటో తీయండి, ప్రైజ్ గెలవండి అంటున్నారు డిప్యూటీ స్పీకర్. ఉగాది స్కీమ్ కోసం సెల్ ఫోన్స్ తో రెడీ అవుతున్నారు ఉండి నియోజకవర్గం ప్రజలు. ఫోటో అంటే ఏ సెల్ఫీనో మంచి సీనరీయో తీసి పంపిస్తే కుదరదు. ప్రైజ్ మనీనే కాదు, తేడా వస్తే పనిష్మెంట్లు కూడా ఉంటాయి. ఇంతకీ బహుమతులు ఎందుకు ఇవ్వబోతున్నారో తెలుసా? పంట కాలువలో చెత్త, ప్లాస్టిక్ వేసేవారి ఫోటోలు క్లిక్ మనిపించాలని, కాలువల్లో చెత్త, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు వేసేవారికి 1000 రూపాయల ఫైన్ వేస్తామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చేశారు. ఎవరైనా అతిక్రమిస్తే పంచాయతీ అధికారులు జరిమానా విధిస్తారు. చెత్త వేసేవారి ఫోటో తీసి పంచాయతీ ఆఫీస్లోనో ఎమ్మెల్యే ఆఫీస్లోనో అందిస్తే 500 రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారు. ఉండి కాలువల్లో, డ్రైన్లలో చెత్తా చెదారం పేరుకుపోతోంది. చెత్త, ప్లాస్టిక్ బాటిల్స్ వ్యర్థాలతో కాలువల్లో కాలుష్యం పెరుగుతోంది. ఇవన్నీ బ్రిడ్జ్ల దగ్గర చిక్కుకుని నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యని రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లారు ఉండి నేతలు. దీంతో స్వయంగా పంట కాలువల్ని పరిశీలించారు డిప్యూటీ స్పీకర్. తాగునీటి కాలువలను అపరిశుభ్రం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆఫర్ తో పాటు ఆర్డర్ కూడా పాస్ చేశారు. జిల్లా అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు అందరితో చర్చించిన మీదట ఉండి నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, ఉగాది రోజు నుంచి ఎవరైనా ఇళ్లలోంచి కవర్ తీసుకొచ్చి ఈ కాలువ గట్ట మీద కానీ ఏదన్నా డిశ్చార్జ్ పడవేస్తే 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఉగాది నుంచి ఎవరైనా కాలువల్లో, కాలువ గట్ల మీద చెత్త వేస్తే 1000 రూపాయల ఫైన్ వేస్తారట. చెత్త వేస్తున్న వారిని స్థానికులు ఫోటో తీసి పట్టిస్తే వారికి 500 రూపాయల నగదు బహుమతి కూడా ప్రకటించారు. చెత్త వేసే వారికి విధించే 1000 రూపాయల జరిమానా నుంచి పట్టించిన వారికి 500 గిఫ్ట్ ఇచ్చి మిగిలిన 500 రూపాయలని కెనాల్స్ డెవలప్మెంట్ ఫండ్ లో జమ చేస్తారట. వారిని తమ సెల్ ఫోన్ల ద్వారా ఎవరైనా ఫోన్లో ఆ ఫోటో బంధించి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెలియజేస్తే ఖచ్చితంగా పట్టించిన వారికి 500 రూపాయలు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ 1000 రూపాయల్లో 500 రూపాయలు వీరికి ఇవ్వగా, ఆ మిగిలిన 500 రూపాయలని కెనాల్ డెవలప్మెంట్ ఫండ్లో జమ చేయడం జరుగుతుంది వీరు చేసిన డ్యామేజ్కి. సభని ఆర్డర్లో పెడితే బాధ్యత అయిపోదు, ముందు సొంతింటిని చక్కదిద్దుకోవాలనే రాజుగారి కాన్సెప్ట్ చాలా బాగుంది అంటున్నారు ఉండి జనం. చెత్త వేసే వాళ్లకు ఫైన్, ఓ కంటే కనిపెట్టే వారికి ప్రైజ్ మనీ. అదిరిందయ్యా సుయోధన.